మంచు మోహన్ బాబు గారు సినీ పరిశ్రమలో ప్రవేశించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో కన్నుల పండుగగా MB40 ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు గారు చాలా విషయాలు చెప్పారు తన అభిమానులకి, జనాలకి. అయితే మాటల మధ్యలో సీనియర్ నటుడు NTR గురించి కూడా మాట్లాడారు. కానీ అతని గురించి మాట్లాడిన మాటలే ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. తన నట జీవితంలో తాను ఎన్నో చేశాను అని, ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పుకున్న మోహన్ బాబు గారు NTR గారిని సీఎం చేశాను అని అన్నారు. పూర్తిగా చెప్పాలంటే తాను మేజర్ చంద్రకాంత్ సినిమా చేసే ముందు మిమ్మల్ని మళ్ళీ సీఎంగా చూడాలని ఉంది అన్నగారు అని చెప్పి NTR గారికి మంచి మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాని ఇచ్చాను, సీఎంని చేశాను అని చెప్పారు. కానీ ఈ మాటలను అవకాశంగా చేసుకున్న కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లు మాత్రం తానే NTR గారిని సీఎం చేశాను అన్నట్లుగా వ్రాస్తున్నాయని సమాచారం. ఇక మోహన్ బాబు గారు చెప్పిన ప్రతి మాటలోనూ ఎన్నో సత్యాలు ఉన్నాయి. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత, రసాయన, భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.